నమస్కారం మిత్రులారా, ఈ వీడియోలో మనం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక దుర్ఘటన మాత్రమేనా? అసలు అలా కనిపించడం లేదు. అయితే ప్రీ ప్లాన్ అటాకా? ఎందుకంటే అటాక్ కన్నా ముందే అటాక్ చేస్తామని ముందే సూచన ఇచ్చారా? ఇక్కడ వైరల్ అవుతున్న ఫోటో చూస్తున్నాం. సేమ్ టు సేమ్ మొన్న ప్రమాదం జరిగిన రోజు ఉదయమే మిడ్ డే అనే న్యూస్ పేపర్లో ఒక యాడ్ వచ్చింది. అందులో ఒక విమానం బిల్డింగ్ని గుద్దుకున్నట్టుగా ఉంది. ఇది చూడడానికి యాక్సిడెంట్ జరిగిన సీన్లానే ఉంది. చూడండి, ఇది కూడా కేవలం యాదృచ్ఛికంగా జరిగిందా, లేదా ఎవరైనా కావాలని ఇలా జరుగుతుందని ముందే సంకేతం ఇచ్చారా? ఇంకొక పెద్ద అనుమానం మన మెదడులో తిరుగుతుంది. మిత్రులారా, ఈ మొత్తం దుర్ఘటన విమానం టేకాఫ్ అయిన 36 సెకండ్స్లోనే జరిగిపోయింది. జస్ట్ 36 సెకండ్స్ మాత్రమే. ఈ 36 సెకండ్స్లో ఒక సామాన్య ప్రయాణికుడు 11A సీట్లో కూర్చున్నవాడు తన సీట్ నుంచి లేచి వచ్చి ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకుతాడు. ఇది మీకు ప్రాక్టికల్గా పాసిబుల్ అనిపిస్తుందా? మిత్రులారా, మొదటిగా ఈ కేసు గురించి విచారణ చేయాలి అంటే అన్ని యాంగిల్స్ నుంచి చూడాలి. మొదటిగా విచారణ అధికారులు చూసేది ప్యాసింజర్స్ లిస్ట్ని. ఎందుకంటే విమానంలో ప్రయాణం చేసే ప్యాసింజర్లలో ఎవరైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఫ్యామిలీ గొడవలు ఉండేవా, మానసిక సమస్య ఏమైనా ఉండిందా, ఎవరైనా టికెట్ బుక్ చేసుకుని చివరి నిమిషంలో విమానం ఎక్కకుండా ఉండిపోయారా, లేదా లగేజ్ ఇచ్చి వాళ్ళు విమానం ఎక్కకుండా ఉండిపోయారా, ఆ రోజు సీసీ కెమెరాలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారా, ఇంకా ప్రయాణికుల బ్యాంక్ డీటెయిల్స్ కూడా చెక్ చేస్తారు. చనిపోయిన వాళ్ళదే కాదు, ఉన్న వాళ్ళవి కూడా. ఈ కేసులో కూడా ఇలాంటి విచారణ చేస్తారు. ఇవి ప్రాథమిక విచారణ చేస్తారు. అలాగని ప్రయాణికుల తప్పు ఉందని కాదు, అందరినీ ఇక్కడ అనుమానించి చూడాలి. ఇక్కడ మనకు ఒక పెద్ద డౌట్ రావాలి. 242 ప్రయాణికుల్లో 241 మంది చనిపోయారు, కానీ ఒకే ఒక్కడు బ్రతికాడు. అది కూడా 36 సెకండ్స్లో అద్భుతంగా తన బుద్ధిని ఉపయోగించి మృత్యుంజయుడిగా బయటికి వచ్చాడు. ఇలా అనుమానించడం తప్పని కొందరు చెప్పొచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితిలో అది తప్పు కాదు. మిత్రులారా, ఈ 36 సెకండ్స్ కాలాన్ని కొద్దిగా చూద్దాం. 36 సెకండ్స్ మొత్తం ఇతనికి దొరకడం అసాధ్యం. ఎందుకంటే విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు ఇతనికి లేదా ఏ ప్రయాణికుడికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వడం అసాధ్యం. విమానం రన్వే నుండి పైకి లేచిన సందర్భంలో పైలట్ 3 సార్లు మేడే అని చెప్తున్నప్పుడే విమానం పడిపోయింది. ఆ గ్యాప్లో దొరికేది కేవలం 12 నుండి 15 సెకండ్స్ మాత్రమే. ఇక్కడ నార్మల్గా సాధారణ ప్రయాణికుడికి ఏమవుతుందో అర్థం అవ్వడానికి మినిమం 1 నిమిషమన్నా కావాలి, కానీ ఇతను మాత్రం కేవలం 12 నుండి 15 సెకండ్స్లో అర్థం చేసుకొని 11A సీట్ నుండి లేచి ఎమర్జెన్సీ డోర్ వద్దకు వెళ్ళి డోర్ను ఓపెన్ చేస్తాడు. అది కూడా విమానం టేకాఫ్ అవుతున్నప్పుడే. ఆ సమయంలో ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఎయిర్ హోస్టెస్ మాత్రమే ఉంటారు. వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరూ జంప్ చేసే ప్రయత్నం కూడా చేయలేదని అనిపిస్తుంది. కానీ ఇతను మాత్రం ఉన్నట్టుండి తన సీట్ నుండి రన్ చేసుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసి దూకి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఇది నిజంగా సాధ్యమా? దీన్ని నమ్మేదెలా? దీని గురించి ఆలోచించే కొద్ది అనుమానాలు వస్తున్నాయి. ఇది ఎలా సాధ్యమని. అంటే ప్రాక్టికల్గా చూస్తే తను ముందే డిసైడ్ అయ్యి విమానం నుండి దూకాలని కూర్చున్నాడేమో. ఇది వదిలేస్తే ఇట్స్ ఇంపాసిబుల్. నార్మల్ హ్యూమన్ సైకాలజికల్ పరంగా చూస్తే సాధారణంగా ఒక మనిషి ఇలా జంప్ చేసే ధైర్యం చేయాలి అంటే ఏదైనా సపోర్ట్ ఉందా అని చూస్తాడు, లేదా కింద ఏముందని చూస్తాడు. కానీ ఇతను వెనక ముందు ఆలోచించకుండా ఒకేసారి జంప్ చేస్తాడు. 8000 కిలోమీటర్ల విమానం నడిపిన ఎక్స్పీరియన్స్ ఉండే పైలట్ ఏం చేయలేకపోయాడు. ఎయిర్ హోస్టెస్లు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. వీళ్ళందరూ వెల్ ట్రైన్డ్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏం చేయాలో వీళ్ళకి బాగా తెలుసు. కానీ వాళ్ళెవరు ఈరోజు లేరు. ఇతను మాత్రం తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అంటే అది ఎలా? దీనికి సమాధానం ఆ మనిషే ఇవ్వాలి. ఇంకొకటి, విమానంలో ఇతని వెనక ముందు చాలామంది ఉన్నారు. ఇతను అట్లీస్ట్ ఒకరినన్నా కాపాడి ఉండవచ్చు, కానీ అలా చేయకుండా తనొక్కడే తన ప్రాణాలని కాపాడుకున్నాడు. అలాగే ఎమర్జెన్సీ డోర్ను ఓపెన్ చేయడానికి కూడా అందరికీ సాధ్యం అవ్వదు. అదేమైనా మన ఇంట్లో ఉండే డోరా? సోషల్ మీడియాలో చాలామంది జంప్ వెనుక వేరే కథనాలు ఉండొచ్చని ఆలోచిస్తున్నారు. నిజాలు ముందు బయటపడవచ్చు, చూద్దాం. ఇలా ఉండొచ్చా అని జనాల ముందు పెట్టే పని మాది. ఇలాగే ఉంది అని చెప్పే పని విచారణ అధికారులది. మనం చెప్పేది తప్పై ఉండొచ్చు, కానీ ప్రశ్నించకుండా ఉండలేం కదా. ఎంతమంది తిట్టుకున్నా మా పని ఇదే. కొద్దిగా ఆలోచించండి. మొన్న ఈ ప్రమాదం జరిగిన రోజే మిడ్ డే పేపర్లో ఈ ఫోటో వచ్చింది. మీరే చూడండి. ఆ ఇమేజ్ కూడా సరిగ్గా ప్రమాదం జరిగినట్టే ఉంది. ఇవన్నీ కోఇన్సిడెంట్ అంటారా? ఎయిర్ ఇండియా విమానం సగం బయటికి వచ్చినట్టుగా ఉంది ఈ ఫోటో. ఇవన్నీ కోఇన్సిడెంట్గా ఉండాలని కోరుకుందాం. ఎయిర్ ఇండియాకి విమానం సరిగ్గా లేదని జూన్ 1st వీక్లోనే నోటీసులు కూడా వచ్చాయి. గాల్లో ఫ్లై చేయడానికి పనికిరాని విమానాన్ని నడిపింది. ఇది ఆ కంపెనీ బేజవాబ్దారిని చూపిస్తుంది. అమెరికా నుండి భారత్ వరకు బోయింగ్ విమానం గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. దీనిపై చాలా కేసులు కూడా నడుస్తున్నాయి.
అమెరికా ఈ బోయింగ్ విమానాన్ని అమ్ముతుంది. విడి భాగాల్ని తయారు చేసి జోడిస్తారు. దీని నుండి ప్రమాదం ఉంటుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ అన్ని ఘటనలకు కారణం కంపెనీయే అని తెలుస్తుంది. దీనిపై కేసు నడపాలి. చూద్దాం. ఎప్పుడు విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు మేడే మేడే అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇది ఫ్రెంచ్ పదం. అంటే ప్రాణాన్ని కాపాడుకోండి అని దీని అర్థం. ఇక్కడ పైలట్ మేడే మేడే అంటూ థ్రస్ట్ దొరకడం లేదని చెప్పారు. అంటే విమానం పైకి వెళ్ళలేకపోతుందని దాని అర్థం. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంకొక అనుమానం ఏంటంటే విమానం పడిపోయేటప్పుడు వీడియో తీసిన వ్యక్తి గురించి. ఇంత పెద్ద ప్రమాదం కళ్ళెదురుగా జరుగుతున్నప్పుడు అంత స్టడీగా మొబైల్ పట్టుకొని వీడియో తీసింది ఎవరు? దీని గురించి కూడా విచారణ జరపాలి. ఎందుకంటే ఈ దుర్ఘటన జరిగేటప్పుడు ఎంత గుండె ధైర్యం ఉన్న మనిషికైనా కొద్దిగైనా చేయి వణుకుతుంది. మనసులో కెలిగినట్టయి కెమెరా అటు ఇటు అవుతుంది. కానీ ఈ వీడియో చూడండి, ఎక్కడా తొణకలేదు, బెణకలేదు, ఎక్కడా కెమెరా షేక్ కూడా అవ్వలేదు. అంటే వీళ్ళకి ఇలా జరుగుతుందని ముందుగానే తెలిసి ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఇంకొక సూక్ష్మమైన విషయం ఉంది. ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్కు వచ్చింది. అందులో వచ్చిన ఒక ప్రయాణికుడు స్పష్టంగా చెప్పాడు, ఈ విమానం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉన్నట్టుగా కనిపించడం లేదు. అంటే ఫ్లైట్లో కొన్ని వైర్స్ బయటకు కనిపిస్తున్నాయి, ఇంటర్కామ్ పనిచేయడం లేదు, ఏసీ కూడా పనిచేయడం లేదని అతను చెప్తున్నాడు. వినండి. And as usual, the map, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people, they are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ కంప్లీట్గా పాడైనట్టుగా కనిపిస్తుంది. పైలట్ కూడా కమ్యూనికేషన్ చేయడానికి వీలు లేకుండా అయ్యిందేమో. ఇక్కడ ఫ్లైట్ హ్యాక్ అయి ఉండొచ్చేమో అనే పెద్ద అనుమానం కూడా వస్తుంది. అదికాక విమానంలో 2 థ్రస్ట్లు ఉంటాయి. ఇవి విమానాన్ని గాల్లో ముందుకు వెళ్ళేటట్టుగా చేస్తుంది. ఏదేమైనా 2 థ్రస్ట్లు ఒకేసారి ఫెయిల్ అవ్వవు. కానీ ఇక్కడ 2 థ్రస్ట్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయి అంటే ఏదో కుట్ర పెద్ద మట్టంలో జరిగి ఉండొచ్చని అనిపిస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రాబోయే వీడియోలో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.